భద్రతా దళాల దాడిలో ప్రాణాలు కోల్పోయిన నక్సల్ టాప్ లీడర్ నంబాల కేశవరావు అలియాస్ బసవరాజు మావోయిస్ట్ పార్టీ ఆధ్వర్యంలో ఎన్నో దారుణమైన మారణకాండాలు సృష్టించాడు. ఎంతో మంది భద్రతా దళాల సిబ్బంది ప్రాణాలు తీశాడు. ఏకంగా ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ప్రాణాలు తీయడానికి కూడా ప్రయత్నించాడు. ఈ వీడియోలో మనం మావోయిస్ట్ అగ్రనేతగా బసవరాజ్ ఆధ్వర్యంలో జరిగిన టాప్ 5 భయంకరమైన దాడుల గురించి మాట్లాడుకోబోతున్నాం. అలిపిరి బాంబు దాడి నంబాల చేసిన అన్ని దాడుల్లో అత్యంత దారుణమైన యావత్ భారతదేశాన్ని ఒక్కసారిగా ఉలిక్కిపడేలా చేసిన దాడి అలిపిరి బాంబు దాడి. అది 2003వ సంవత్సరం అక్టోబర్ 1వ తేదీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తున్న నారా చంద్రబాబు నాయుడు తిరుమల బ్రహ్మోత్సవాలకు హాజరయ్యేందుకు బయలుదేరారు. సరిగ్గా అలిపిరి ఘాట్ రోడ్లోని మలుపు వద్దకు రాగానే హఠాత్తుగా క్లైమర్మెంట్స్ అంటే మందు పాత్ర పేలింది. చంద్రబాబును చంపడానికి నంబాల కేశవరావు ఆధ్వర్యంలోని నక్సల్ దళం ఈ మందు పాత్ర పేల్చింది. ఈ దాడికి కేశవరావే ప్రధాన సూత్రధారి. ఈ దాడిలో 2 అధికారులు ప్రాణాలు కోల్పోగా చంద్రబాబు మరికొంతమంది మంత్రులు, టీడీపీ నాయకులు గాయాలతో బయటపడ్డారు. బసవరాజు ఆధ్వర్యంలో జరిగిన రెండో దాడి 2010లో జరిగిన దంతేవాడ మారణకాండ. అది 2010 ఏప్రిల్ 6 ఛత్తీస్గఢ్లోని దంతేవాడ జిల్లా చింతల్నూర్ గ్రామానికి చెందిన సమీపంలోని తాడుమెట్ల అటవీ ప్రాంతం. దాదాపు 85 మంది పైగా సిఆర్పీఎఫ్ జవాన్లు, స్థానిక పోలీసులతో కూడిన టీం దంతేవాడలోని బస్తర్ గిరిజన ప్రాంతంలో ఏరియా డామినేషన్ ఆపరేషన్ నిర్వహిస్తోంది. ఉదయం 6 నుండి 7 గంటల మధ్య సిఆర్పీఎఫ్ యూనిట్ అడవిలోకి ప్రవేశించి ఆపరేషన్ ముగించుకొని తిరిగి తమ బేస్ క్యాంపుకు వస్తుండగా దాదాపు 300 నుండి 1000 మందికి పైగా మావోయిస్టులు వారిని లక్ష్యంగా చేసుకుని మెరుపు దాడి చేశారు. మావోయిస్టులు ముందుగా 40 కిలోల బరువున్న ఐఐడీలు అంటే ల్యాండ్ మైన్స్ పేల్చి జవాన్ల వాహనాలను ధ్వంసం చేశారు. ఆ తర్వాత కొండలపైన చెట్ల వెనుక నక్కి జవాన్లపై విచక్షణారహితంగా కాల్పులు జరిపారు. మావోయిస్టుల సంఖ్య 300 నుండి 1000 వరకు ఉండగా సిఆర్పీఎఫ్ దళంలో కేవలం 86 నుండి 200 మంది మాత్రమే ఉన్నారు. దీంతో మావోయిస్టులదే పై చేయింది. ఈ దాడిలో సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్కి చెందిన 76 మంది జవాన్లు, ఒక ఛత్తీస్గఢ్ రేంజ్ స్టేట్ పోలీస్ ఆఫీసర్ మొత్తంగా 77 మంది మరణించారు. 8 మంది జవాన్లు తీవ్రంగా గాయపడ్డారు. ఈ దాడితో కేశవరావుకి పార్టీలో పెద్ద పేరొచ్చింది. కేశవరావు చేసిన 3వ అతిపెద్ద దాడి జీరంఘాటి దాడి. 2013 మే 25న ఛత్తీస్గఢ్లోని సుక్మా జిల్లా దర్బాలోయలోని జీరంఘాటి ప్రాంతం. ఛత్తీస్గఢ్ అసెంబ్లీ ఎన్నికలకు 6 నెలల ముందు ఛత్తీస్గఢ్ కాంగ్రెస్ పార్టీ పరివర్తన్ యాత్ర అంటే మార్పు కోసం యాత్ర చేస్తుంది. ఈ యాత్రలో భాగంగా నాయకులు సుక్మా నుండి జగదల్పూర్ వైపు వెళ్తున్నారు. వాళ్ళ కాన్వాయ్ దట్టమైన అడవి మధ్య నుంచే దర్బాలోయలోని జీరంఘాటి ప్రాంతానికి వచ్చేటప్పటికే నక్సలైట్లు దారికడ్డంగా చెట్లు నరికి పడేశారు. దాంతో కార్లు స్లోగానే వరుస ఐఐడి బ్లాస్ట్లతో కార్లను ధ్వంసం చేశారు. దాదాపు 250 వరకు నక్సలైట్లు కొండలపై నుంచి ఒక్కసారిగా విచక్షణారహితంగా కాల్పులు జరపడం మొదలుపెట్టారు. కాల్పుల తర్వాత గాయపడిన వాళ్ళ దగ్గరకొచ్చి వాళ్ళ పేర్లు అడిగి మరీ చంపేశారట. అలా నక్సల్ వ్యతిరేక సంస్థ సాల్వా జుడుం వ్యవస్థాపకుడు, అప్పటి ఛత్తీస్గఢ్ రాష్ట్ర మంత్రి మహేంద్ర కర్మని గొడ్డలతో విచక్షణారహితంగా నరికి చంపేశారు. అలాగే అప్పటి ఛత్తీస్గఢ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు నందకుమార్ పటేల్ని, ఆయన కొడుకు దినేష్ పటేల్ని కూడా చంపేశారు. వాళ్లతో పాటు కాంగ్రెస్ సీనియర్ నాయకుడు విద్యాచరణ్ శుక్లా, మాజీ ఎమ్మెల్యే ఉదయ్ ముదలియార్లను కూడా చంపేశారు. ఇక జవాన్లు, రక్షణ సిబ్బంది అందరితో కలిపి మొత్తంగా 27 నుంచి 32 మంది వరకు నక్సలైట్లు క్రూరంగా చంపేశారు. ఈ దాడి మొత్తం కేశవరావు ఆధ్వర్యంలో జరిగిందని ఎన్ఐఏ రిపోర్ట్లో తేలింది. కేశవరావు చేసిన 4వ అతిపెద్ద మారణకాండ అరకులో టీడీపీ నాయకుల హత్య చేయడం. 2018 సెప్టెంబర్ 23న విశాఖపట్నం జిల్లా డుమ్రిగూడ మండలం లివితిపుట్టు గ్రామం సమీపంలో నక్సల్ చేసిన మారణకాండ ఇది. అరకులోయ నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ అప్పటి ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు, అరకులోయ నియోజకవర్గానికి చెందిన మాజీ టీడీపీ ఎమ్మెల్యే సివేరి సోమ ఇద్దరు ప్రజా సమస్యలను తెలుసుకోవడానికి లివితిపుట్టు గ్రామంలో ఏర్పాటు చేసిన గ్రామ దర్శిని కార్యక్రమంలో పాల్గొని తిరిగి వస్తుండగా దాదాపు 50 నుండి 60 మంది మావోయిస్టులు ఇద్దరిని చుట్టుముట్టి అక్కడికక్కడే కాల్చి చంపేశారు. చంపిన నక్సలైట్లలో చాలా మంది మహిళా కేడర్ నక్సల్స్ ఉన్నారు. గిరిజన ప్రాంతాల్లో మైనింగ్ చేస్తున్నారని, రాజకీయ పార్టీ ఫిరాయింపులు చేశారని వీళ్ళని చంపినట్లు కేశవరావు దళం ప్రకటించింది. నంబాల చేయించిన టాప్ 5 మారణకాండ లిస్టులలో ఆఖరిది బలిమెలా దాడి. 2008 జూన్ 29న ఆంధ్రప్రదేశ్ ఒడిశా సరిహద్దుల్లో ఒడిశా బోర్డర్లో ఉన్న మల్గన్గిరి జిల్లా పరిధిలో మావోయిస్టులకి కంచుకోటగా ఉన్న దట్టమైన అడవి ప్రాంతమైన బలిమెలా రిజర్వాయర్ దగ్గర ఈ ఘటన జరిగింది. బలిమెల రిజర్వాయర్ ప్రాంతంలో మావోయిస్టుల కార్యకలాపాలను అరికట్టడానికి ఒడిశా పోలీసులతో కలిసి ఆంధ్రప్రదేశ్ గ్రేహౌండ్స్ దళాలు సంయుక్తంగా ఒక కూంబింగ్ ఆపరేషన్ చేపట్టారు. ఆపరేషన్ భాగంగా గ్రేహౌండ్ సిబ్బంది మోటార్ బోట్లో బలిమెల రిజర్వాయర్ నీటిలో ప్రయాణిస్తుండగా మావోయిస్టులు దాడి చేశారు.
మూడు వైపులా నీటితో నిండి ఉండే ప్రాంతం కావడంతో ఇది మావోయిస్టులకు బాగా కలిసొచ్చింది. రిజర్వాయర్ ఒడ్డున కొండలపైన దట్టమైన పొదలలో దాగి ఉండి లాంచీని లక్ష్యంగా చేసుకుని రాకెట్ లాంచర్లతో కాల్పులు జరిపారు. మొత్తం లాంచీ క్షణాల్లో పేలి నీటిలో మునిగిపోయింది. నీటిలో చిక్కుకున్న జవాన్లు తప్పించుకోవడానికి ప్రయత్నిస్తే వాళ్ళని కూడా కాల్చి చంపేశారు మావోయిస్టులు. అత్యంత దారుణంగా మృతదేహాలను కూడా గుర్తుపట్టలేనంతగా చేసి చంపడం మొత్తం దేశాన్నే వణికిపోయేలా చేసింది. ఈ దాడిలో మొత్తం 37 మంది గ్రేవన్స్ పోలీస్ సిబ్బందితో పాటు ఒక ఒడిశా రేంజ్ పోలీస్ అధికారి మరణించారు. ఇలా నక్సల్స్ చేసిన ఎన్నో దారుణమైన మారణకాండాల వెనుకున్న మాస్టర్ మైండ్ కేశవరావు అలియాస్ బసవరాజు అలియాస్ ప్రశాంత్, ఆయన్నే తాజాగా భద్రతా దళాలు మట్టుబెట్టాయి. ఇక మీరే చెప్పండి, కేశవరావును భద్రతా బలగాలు హతమార్చడం కరెక్ట్ అంటారా, లేదంటే ఆయన చేసిన దాడులు న్యాయం కోసం చేసినవే అని సమర్థిస్తారా? మీ ఒపీనియన్ని కామెంట్ చేసి చెప్పండి.